సో ఎపిసోడ్ స్టార్టింగ్ లో ఏంటంటే వాంగ్ ఒక టేబుల్ పైన కూర్చొని ఏదో పని చేసుకుంటుంటాం. వాళ్ళ అమ్మ అయితే నీ మార్నింగ్ క్లాస్ కి టైం అయింది అని చెప్తుంది. ఇంకా అప్పుడే న్యూస్ లో 4 ఎంబ్లెమ్ కి చెందిన జో అయితే మనందరి ఫేవరెట్ హీరో అయిన జువో ఈ చేతిలో అరెస్ట్ అయ్యాడు అని చెప్తుంటారు. ఇంకోవైపు ఆ గ్రూప్ కి చెందిన వాళ్ళు అయితే యాజ్ యూజువల్ ప్రేయర్స్ చేసి చైర్ లో కూర్చుంటారు. అండ్ జో ఇక మీదటి నుంచి రాలేడన్న విషయం వాళ్ళకి కూడా తెలిసిపోయి ఉంటుంది. అందుకనే ప్రతీకారం తీర్చుకుందామని అనుకుంటారు. అదే కాకుండా వాళ్ళ మాస్టర్ హెవెన్స్ వేని నేర్చుకునేందుకు వెళ్ళాడు కాబట్టి మనమే దీన్ని హ్యాండిల్ చేయాలి. అయినా ఇలాంటి చిన్న చిన్న విషయాలు అతనికి చెప్పడం కూడా మంచిది కాదులే అనే అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కట్ చేస్తే ఇంకోవైపు ఫ్రాగెట్ అయితే ఇంతకీ వాంగ్లింగ్ ఏం చేస్తున్నాడబ్బా అని చూస్తుంటాడు. అప్పుడే లింక్ చేతుల నుంచి లైక్ షాక్ వేవ్స్ లాగా వస్తాయి. అప్పుడు జింకే అయితే మా మాస్టర్ నేను ఒక మెయిన్ థీమ్ గా పెట్టుకుని డీమన్ అమ్యూజ్మెంట్ పార్క్ అయితే క్రియేట్ చేయడానికి చూస్తున్నాడు. అండ్ అది అండర్ గ్రౌండ్ స్పిరిచువల్ వెయిన్ ద్వారా సాధ్యమవుతుంది. ఇప్పుడు ఎలాగైతే ఇంటికి ఫౌండేషన్ అనేది ఇంపార్టెంట్ దేనికి కూడా అంతే అని చెప్పేసరికి ఫ్రాగెట్ అయితే ఇంతకీ అండర్ గ్రౌండ్ స్పిరిచువల్ వెయిన్ ని ఎలా క్రియేట్ చేయడం అని అడుగుతుంది. సరిగ్గా అప్పుడే లింగ్ అయితే తన చేతులతో లైక్ సమ్ కైండ్ ఆఫ్ వాల్ లాంటిది క్రియేట్ చేసేసరికి ఫ్రాగెట్ దీన్ని చూసి షాక్ అయిపోతుంది. అప్పుడే జింకే అయితే ఇలా అంటాడు, మాస్టర్ జస్ట్ హెవెన్ వే నుంచి మెటీరియల్స్ ని ఎక్స్చేంజ్ చేసుకునేందుకు 2 క్రిస్పీ నూడిల్స్ ని మాత్రమే యూజ్ చేశాడు అండ్ దీన్ని నీకోసమే చేశాడు అని చెప్తాడు. కానీ ఫ్రాగెట్ అయితే అయినా ఇది జస్ట్ తన చేతులతో మాత్రమే ఎలా చేయగలిగాడు అనే షాక్ లోనే ఉంటాడు. ఆ తర్వాత టీచర్ వాంగ్ అయితే ఈ అండర్ గ్రౌండ్ స్పిరిచువల్ వెయిన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు. భూమి లోపల ఇవి ఉంటాయి అండ్ ఇవి ఎలా ఫామ్ అయ్యాయి అంటే స్పిరిచువల్ ఇంపల్సెస్ సెంట్రోస్పియర్ ని అఫెక్ట్ చేయడం వల్ల అండర్ గ్రౌండ్ స్పిరిచువల్ వెయిన్స్ గ్రో అవుతాయి. అండ్ దీంట్లో 2 టైప్స్ ఉంటాయి, ఒకటి థిక్ ఇంకోటి థిన్ వెయిన్. ఇవి క్రస్ట్ గా కనెక్ట్ అయి ఉంటాయి, లైక్ లోపల రెడ్ కలర్ కనిపిస్తుంది కదా దానికి. సో ఈ థిక్ వెయిన్స్ కి చాలా స్ట్రాంగ్ స్పిరిచువల్ ఇంపల్సెస్ ఉంటుంది అండ్ థిన్ వేవ్స్ కి జస్ట్ ఆపోజిట్ అంతే. అండ్ ఇవి గానీ బ్రేక్ అయితే సూపర్ న్యాచురల్ విజన్స్ వస్తాయి అండ్ అందువల్లే మన లోపల ఉండే స్పిరిచువల్ ఇంపల్సెస్ చాలా తగ్గిపోతాయి అండ్ అందువల్లే స్పృహ కోల్పోతాయి. అండ్ స్పిరిచువల్ వెయిన్స్ ఏంటంటే మన బాడీ లోపల ఉండే నర్వ్ ఆర్ రెడ్ బ్లడ్ సెల్స్ అనుకోండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కేస్ మన బాడీ లోపల ఏదైనా పార్ట్ కి సరైన బ్లడ్ సప్లై కాకపోతే జోమ్ పట్టినట్లు అనిపిస్తుంది కదా, సేమ్ అలానే అనుకోండి. ఎస్పెషల్లీ చాలా సేపు కూర్చున్నప్పుడు ఇలా జరుగుతుంటుంది, మీరు కూడా అబ్జర్వ్ చేస్తుంటారు అనుకుంటా. సో ఇంకా ఇప్పుడు అసలైన డౌట్ ఏంటంటే ఈ స్పిరిచువల్ వెయిన్స్ ని ఆర్టిఫిషియల్ గా క్రియేట్ చేయలేరు అని. అంటే దానికి ఆన్సర్ ఏంటంటే మనుషులు క్రియేట్ చేయలేరు, ఎందుకంటే స్పిరిచువల్ రూట్స్ ని చాలా డీప్ గా ఇంప్లాంట్ చేయాల్సి వస్తుంది. సో అందుకనే అవ్వదు అని చెప్పి క్లాస్ ని ఎండ్ చేస్తాడు. కానీ మనుషులలో జస్ట్ ఒక్కడికి మాత్రమే ఆ సత్తా ఉందన్న విషయం టీచర్ వాంగ్ కి కూడా తెలుసు. ఇంకా కాసేపటికే బయట స్నో పడుతుంది. సో దాన్ని చూసిన స్టూడెంట్స్ అంతా హ్యాపీగా ఫీల్ అవుతారు. అయినా జూన్ లో స్నో పడుతుంది ఏంటి అని వాంగ్ షాక్ అయిపోతాడు. ఇంకా తర్వాత జింకే అయితే లింగ్ కి బయట ప్లే గ్రౌండ్ లో ఏం జరుగుతుందో మీకు అర్థమైందా అని అడుగుతాడు. దానికి లింగ్ అయితే అర్థమైంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా కాసేపటికి ఆ ప్లేస్ చుట్టూ ఫుల్ గా స్నో కవర్ చేస్తుంది అండ్ వాంగ్ అయితే స్వాడ్ సెయింట్ దగ్గరికి ఎవరో ఇది కావాలని చేస్తున్నారు, తొందరలోనే అటాక్ కూడా జరగచ్చు అని చెప్తాడు. అండ్ యాక్చువల్లీ స్వాడ్ సెయింట్ కి కూడా అదే కావాలి, ఎందుకంటే తన వారసుడిని ఇలా అయితేనే చాలా ఈజీగా కనిపెట్టేచ్చు కాబట్టి. ఇంకా తను ఇన్ కేస్ కానీ హెల్ప్ చేయడానికి రాకపోతే ఎలాగో నేను ఇక్కడే ఉన్నా కాబట్టి మొత్తం నేనే చూసుకుంటా అని చెప్పేసరికి వాంగ్ టీచర్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా కాసేపటికి వాంగ్ లింగ్ ప్లే గ్రౌండ్ కి వెళ్ళి తన పవర్స్ ని యూజ్ చేసి ఏం జరుగుతుందా అని చూస్తాడు. అప్పుడే జింకే అయితే ఫ్యాక్షన్ 60 కి చెందిన అండర్ గ్రౌండ్ స్పిరిచువల్ వెయిన్ అయితే నాశనం అయిపోతుంది అని చెప్తాడు. దానికి వాంగ్లింగ్ అయితే సరే మొత్తం నేను చూసుకుంటా అని చెప్తాడు. కానీ సరిగ్గా అదే టైం కి చెంగ్చో అండ్ గోవా అయితే స్నో బాల్స్ ని వాంగ్లింగ్ పైన విసురుతారు. వాళ్ళకి అక్కడ ఆడుకోవాలని అనిపిస్తుంటుంది, అందుకని వాంగ్లింగ్ పైన పదే స్నో బాల్స్ ని విసురుతుంటారు. కానీ వాంగ్లింగ్ అయితే వాటి నుంచి ఎస్కేప్ అవుతుంటారు. అప్పుడే జింకే అయితే మాస్టర్ మిమ్మల్ని ఎవరో గమనిస్తున్నారు, జాగ్రత్త అని చెప్పేసరికి వాంగ్లింగ్ సడన్ గా ఆగిపోతాడు. ఇంకా స్నో బాల్ తన మీద పడుతుంది. అప్పుడే అక్కడికి సన్రాంగ్ వాళ్ళు కూడా వచ్చేస్తారు అండ్ వాళ్ళైతే చెంగ్చావ్ అండ్ గోవా పైన స్నో బాల్స్ ని విసురుతుంటారు. అప్పుడే జింకే అయితే మాస్టర్ స్నో ఇంకా చాలా ఎక్కువగా అవుతుంది అని అంటాడు. దాని వాంగ్లింగ్ అయితే నువ్వేం టెన్షన్ పడొద్దు, ఇంకా చాలా టైం ఉంది అని చెప్పి చెంగ్చావ్ వాళ్ళతోనే ఆడుకుంటుంటాడు. ఇంకా కాసేపటికే వాళ్ళు కూడా వాళ్ళ పవర్స్ ని యూజ్ చేసి స్నో బాల్ అటాక్స్ నుంచి ఎస్కేప్ అవుతుంటారు. సో ఇలా అంతా మంచిగానే సాగుతుంది అని అనుకుంటున్నప్పుడు సడన్ గా వాళ్ళందరికీ చాలా ఎక్కువ వేస్తుంది, స్నో పడడం ఇంకా ఎక్కువ అవుతుంది. అందువల్లే వాళ్ళు లోపలికి వెళ్తారు అండ్ వీళ్ళందరూ ఇంతసేపు ఆడుకుంది చూసి స్వాడ్ సెయింట్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకా టీచర్ పాన్ కి కూడా ఈ అండర్ గ్రౌండ్ స్పిరిచువల్ వెయిన్ కి ఏదో అయిందన్న డౌట్ వస్తుంది. దాని గురించి ఈవెన్ వాంగ్ కి కూడా అడుగుతుంది. దానికి వాంగ్ అయితే మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, స్వాడ్ సెయింట్ మొత్తం చూసుకుంటాడు, మీరు జస్ట్ ఈ టీ తాగి చిల్ అవ్వండి అని చెప్తాడు. కానీ పాన్ టీచర్ కి అయితే స్టూడెంట్స్ గురించే టెన్షన్ గా ఉంటుంది. దానికి వాంగ్ టీచర్ అయితే మీరేం టెన్షన్ పడకండి, ఇన్ కేస్ స్వాడ్ సెయింట్ గానీ హ్యాండిల్ చేయలేకపోతే నేను చూసుకుంటా అని చెప్తాడు. ఆ తర్వాత పాన్ టీచర్ అయితే ఇంతకీ అతనికి తన వారసుడు దొరికాడు
వచ్చాడా అని అడుగుతుంది. దానికి వాంగ్ టీచర్ అయితే ఇంకా లేదు, అతను మోస్ట్లీ రాంగ్ ప్లేస్ కి వచ్చిండొచ్చు అని చెప్తాడు. దానికి పాన్ టీచర్ అయితే కొంపదీసి సండ్రాంగ్ అయితే కాదు కదా అని అడుగుతుంది. దానికి టీచర్ వాంగ్ అయితే లేదు తనకి టాలెంట్ ఉన్నా సరే తన అయ్యే ఛాన్స్ లేదు అని చెప్తాడు. మరి లింగ్ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉందా అని అనుకుని వాళ్ళిద్దరూ అలానే జోక్స్ వేసుకుంటుంటారు. ఇంకోవైపు చెంగ్చావ్ వాళ్ళంతా వాళ్ళ క్లాస్ రూమ్ లోకి వెళ్ళడానికి చూస్తారు. అంటే చెంగ్చావ్ ఎప్పుడైతే డోర్ హ్యాండిల్ ని టచ్ చేస్తాడో చెయ్యే ఫ్రీజ్ అయిపోతుంది. అప్పుడే లోపల ఉండే వాళ్ళు అతన్ని డోర్ ని ముట్టుకోవద్దు అని వార్నింగ్ కూడా చేస్తారు. అండ్ క్లాస్ రూమ్ లో ఒక స్టూడెంట్ నాలుకైతే ఆ డోర్ కి టచ్ చేయడం వల్ల ఫ్రీజ్ అయిపోయి ఉంటుంది. అయినా నాలుకతో టచ్ చేయాలన్న ఆలోచన అతనికి ఎలా వచ్చిందో ఏంటో. ఇంకా బయట చెంగ్చావ్ అయితే తన చేతిని విడిపించుకుంటాడు. అంటే డోర్ ని పగలకూడదామని అనుకుంటాడు కానీ గువో అయితే ఇది పబ్లిక్ ప్రాపర్టీ, అలా చేయకూడదు అని చెప్తాడు. అండ్ ఇన్ఫాక్ట్ ఇలాంటి ఇమ్మోటల్ ఆర్ట్ ని ఇంకో ఇమ్మోటల్ ఆర్ట్ తోనే ఓడించగలవు అని చెప్పేసరికి సండ్రాంగ్ అయితే నువ్వు ఫైర్ బాల్ యూజ్ చేయగలుగుతావా అని అడుగుతుంది. దానికి చెంగ్చావ్ ఖచ్చితంగా అని చెప్పి ఏవో కొన్ని మంత్రాలని చదువుతుంటే సండ్రాంగ్ వాళ్ళు అయితే ఏంట్రా ఇటు ఇంత టైం తీసుకుంటున్నాడు, బర్సర్క్ లో శ్రీకే కూడా ఇంత టైం తీసుకోలేదు అని జోకులు వేస్తారు. అన్నట్లు నేను బర్సర్క్ మాంగాని యానిమే వుడ్ ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా, సో ఒకసారి చెక్ చేయండి. అండ్ అంతసేపు చెంగ్చావ్ పర్ఫామ్ చేసినా గానీ లైటర్ నుంచి ఫైర్ ఎంతైతే వస్తుందో అంత మాత్రమే వస్తుంది. సో అందుకే సండ్రాంగ్ అయితే నువ్వు సరిగ్గా ఆర్ట్ ని పర్ఫామ్ చేయలేదేమో అని అంటుంది. ఇంకా గువో అయితే టైమింగ్ కి పవర్ కి దానికి ఏం సంబంధం లేదు, నేను ఒకసారి ట్రై చేస్తా అని చెప్పి తను కూడా ట్రై చేస్తాడు కానీ తనకి కూడా అలానే జరుగుతుంది. ఆ తర్వాత సండ్రాంగ్ అండ్ లిన్ కూడా ట్రై చేస్తారు, వాళ్ళకి కూడా అలానే అవుతుంది. సో ఇంకా కాసేపు వాళ్ళు ఏమైందబ్బా అని డిస్కస్ చేస్తారు. అండ్ ఇంతకు ముందు టీచర్ వాంగ్ చెప్పిండే దాని ప్రకారం స్పిరిచువల్ వెయిన్ కి రిలేషన్ ఉంటుంది కాబట్టి అండర్ గ్రౌండ్ స్పిరిచువల్ వెయిన్ కి ఏమైనా అయి ఉంటుందేమో, అయినా దాన్ని ఎలా సరి చేయాలి అని ఆలోచిస్తుంటారు. అప్పుడే లిన్ కి అయితే విపరీతంగా చలేస్తుంది. అప్పుడు చెంగ్చావ్ ఒక జెంటిల్మెన్ లాగా తనకి జాకెట్ ఇచ్చి ఇన్ఫర్మరీకి తీసుకొని వెళ్దామని అనుకుంటాడు. ఇంకా సండ్రాంగ్ తిను బటర్ఫ్లై క్లాన్ కి చెందింది కాబట్టి ఈ చలికి చాలా భయపడుతుంది. వాంగ్లింగ్ నువ్వే ఏదో ఒకటి చెయ్యాలి అని అనుకుంటుంది. ఇంకోవైపు ఆ స్నో ఇంటెన్సిటీని ఒక వ్యక్తి ఇంకా చాలా చేస్తుంటాడు. అతను ఎవరో కాదు, 4 ఎంబ్లెమ్ కి చెందిన తెల్లగడ్డ మంకల్. సో అతను అలా చేయడం వల్ల కోల్డ్ చాలా పెరిగిపోతుంది. అండ్ ఈవెన్ దాని వల్ల విండోస్ బ్రేక్ అవుతాయి, డెస్క్స్ కూడా ఆల్మోస్ట్ ఆ పరిస్థితికి వచ్చేస్తాయి. ఇంకా స్టూడెంట్స్ అందరూ చాలా భయపడిపోతుంటారు. గువో వాళ్ళు అయితే అక్కడి నుంచి పారిపోతుంటారు. అండ్ ఫ్లయింగ్ స్పాట్స్ ని కూడా యూజ్ చేయకూడదు అనుకుంటారు, ఎందుకంటే రూల్స్ కి విరుద్ధం కాబట్టి. ఇలాంటి టైమ్స్ లో కూడా మంచిగా రూల్స్ ఫాలో అవుతున్నారు. ఇంకా జింకే అయితే సండ్రాంగ్ తో ఇంకొద్దిసేపు మాత్రమే ఓపిక పట్టండి, మొత్తం అంతా అయిపోతుంది అని చెప్తాడు. ఇంకోవైపు ఆ తెల్లగడ్డ మంకల్ ఇది ఇంకా అవ్వలేదు, జావ్ కోసం ఇంకా రివెంజ్ తీసుకోవాల్సింది ఉంది అని అంటాడు. ఇంకా అప్పుడే ఆ మంచి పొగలో నుంచి లింగ్ నడుచుకుంటూ వస్తాడు. దీన్ని చూసిన ఆ తెల్లగడ్డ మంకల్ అయితే షాక్ అయిపోతాడు, ఇతనికి ఏంటి ఏమీ కాలేదని. అయినా సరే చంపేస్తా అనే చెప్తాడు. ఇంకా లింగ్ అయితే తన పవర్స్ ని యూజ్ చేసి ఆ వ్యక్తి స్వాడ్ని దూరంగా విసిరేసరికి అతనికి విపరీతంగా కోపం వస్తుంది. అప్పుడే ఆ వ్యక్తి గ్రేట్ వెయిట్ ప్లమెట్ అనే ఆర్ట్ ని యూజ్ చేసి అటాక్ చేద్దామని అనుకుంటాడు కానీ లింగ్ అయితే తన పవర్స్ ని యూజ్ చేసి ఆ వ్యక్తిని దూరంగా విసిరి పాడదొబ్బేస్తాడు. ఆ తర్వాత జింకే సహాయంతో అండర్ గ్రౌండ్ స్పిరిచువల్ వే ని నార్మల్ చేస్తాడు. ఆ తర్వాత వెంటనే తన స్పిరిచువల్ ఫోర్స్ ని యూజ్ చేసి ఇంతకు ముందు ఆ ప్లేస్ ఎలా ఉన్నిందో అలానే చేసేస్తాడు. ఇంకా అందువల్ల లిన్ కూడా నార్మల్ అయిపోతుంది. ఇంకా స్వాడ్ సెయింట్ అయితే ఇంతకీ అతను ఎవరు అనే ఆలోచనలోనే పడతాడు. ఇంకోవైపు మీడియా బ్రీఫింగ్ జరుగుతుండగా అక్కడికి స్వాడ్ అండ్ తెల్లగడ్డ మంకలు వచ్చి పడతారు. అండ్ అక్కడ మిస్టర్ జువో హీరో కూడా ఉంటారు. అండ్ ఆ తెల్లగడ్డ మంకల్ ఎలాగో మోస్ట్ వాంటెడ్ మ్యాన్ కాబట్టి అతన్ని పట్టుకున్నందుకు మొత్తం క్రెడిట్స్ జువోనే తీసుకుంటాడు. సో ఇక్కడితో ఎపిసోడ్ ఎండ్ అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వెళ్దాం. అంతవరకు తెలుసు కదా, టాటా, బాయ్, సియా, లవ్ యూ 5000 times.